కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కేవలం నటన పరంగానే కాదు, తెలివితేటల్లో కూడా తిరుగులేని పర్సనాలిటీ. జనతా గ్యారేజ్, మనమంతా సినిమాలతో టాలీవుడ్ మార్కెట్పై పూర్తి అవగాహన వచ్చిన మోహన్ లాల్ ఇక్కడ కూడా స్ట్రైట్ మార్కెట్ పెంచుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే మన్యం పులి, కనుపాప సినిమాలను డబ్బింగ్ వర్షన్స్గా రిలీజ్ చేయించి మంచి విజయాలు అందుకున్నాడు. ఇక రీసెంట్గా వస్తున్న 1971 బియాండ్ బార్డర్స్ మూవీలో తెలుగు హీరో అల్లు సురేష్కి ఒక క్యారెక్టర్ ఇచ్చి సినిమాకు డ్యూయల్ మార్కెట్ని ప్లాన్ చేశాడు. కానీ ఆ తరువాత వస్తున్న సినిమానైతే టోటల్ తెలుగు తమిళ నటులతో నింపేశాడు. 1971 తర్వాత మోహన్ లాల్ నటిస్తున్న ఆ యాక్షన్ థ్రిల్లర్లో టాలీవుడ్ హీరో శ్రీకాంత్తో పాటు హీరో విశాల్, హీరోయిన్ హన్సికలకు మంచి రోల్స్ ఇప్పించాడు. ఇక సుప్రీం సినిమాలో బెల్లం శ్రీదేవిగా కామెడీ కాప్ క్యారెక్టర్ చేసిన రాశి ఖన్నాకి ఈ మలయాళం సినిమాలో మంచి పోలీస్ క్యారెక్టర్ ఆఫర్ చేశారు. దీంతో ఈ సినిమాను తెలుగు తమిళంలో ఫుల్ క్రేజ్తో స్ట్రైట్ సినిమాలా రిలీజ్ చేసుకోవచ్చు. మలయాళ లాంగ్వేజ్ విషయానికి వస్తే ఆ సినిమాలో మోహన్ లాల్ ఉంటే చాలు, మిగతా వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. అలా తన మార్కెట్ ఎక్స్పాన్షన్ని సీరియస్గా తీసుకుని సౌత్ మార్కెట్లో నెంబర్ 1 ప్లేస్కి చేరడానికి సూపర్ ప్లాన్ వేశాడు మోహన్ లాల్. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.